మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటే జర్మనీ వెళ్ళమని అక్కడ ఇస్తా అన్నారు. జర్మనీ వెళ్ళమని ఇస్తారంటే మనం ఉన్నది ఇప్పుడు భారతదేశంలో. జర్మనీకి మనకి సంబంధం అనేది తక్కువ. కాకపోతే కొన్ని మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్థిక విధానాలు మనం కొన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్నే పట్టుకుని మనం వేలాడటం తప్పు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి మాటకు కూడా జగన్ జగన్ అంటున్నారు అని. ప్రతి మాటకి జగన్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు కూడా 2014లో ఆయనకి ఇచ్చారు. ఏం చేశారు వాళ్ళు? ఇదే ఏం లేదు, ఊరికే రాజధానిని 3 చోట్ల 4 చోట్ల తిప్పారు. అక్కడ పంచుకున్నారు, ఇక్కడ పంచుకున్నారు. ఇసుక ఇది దందాలు జరిగినాయి. అప్పుడు కూడా జరగలేదనే ఉంటల్లా. అక్కడ కూడా ఏంటంటే అవినీతి జరిగింది. రాజధాని 3 చోట్ల మార్చి అక్కడ వాళ్ళ అసెంబ్లీ నాయకుల యొక్క వాళ్ళు కొనేసుకుని మళ్ళీ వాళ్ళు అమ్మేసి అవినీతి జరిగింది అక్కడ కూడా. మరి ఆ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అన్నారు. అంటే ఎవరైనా ఏంటంటే కార్పొరేటర్ కంటే ఎక్కువగా అదనేది తప్పు. అతనికి తెలుగుదేశం వాళ్ళు సరైన ప్రాముఖ్యత ఇవ్వాలి అసెంబ్లీలో. అది ఇస్తే బాగుపడుతుంది. సార్, ఈ మధ్య చూస్తున్న గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం గురించి చర్చ ఏదో జరుగుతుంది, తీసేస్తారని. ఉండాలంటారా వద్దంటారా పిల్లలకి ఏంటంటే మనం పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఇక్కడే కాదు, ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళి పనిచేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలన్నీ ఇవ్వలేకపోతున్నారు అందరికీ. కాబట్టి తమిళనాడులో కానివ్వండి, మహారాష్ట్ర, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంగ్లీష్ లేకపోతే ఎలాగూ అక్కడ సస్టైన్ అవ్వగలరు. కాబట్టి ఇంగ్లీషు ఉండాల్సిందే. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పొచ్చా? చచ్చినా చెప్పకూడదు. అది చాలా తప్పు పని. ఎందుకంటే ఇది కక్షపూరితమైన రాజకీయం అవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోవడం గ్యారంటీ అలాంటి విధానాలు ప్రకటిస్తే. రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం పథకాలు ఇస్తారంటారా? ఇకపోతే ఏమైంది అంటారు? ఇస్తే మళ్ళీ వస్తుంది. అభివృద్ధి అనేది జరగాలి, తప్పదు. ఎందుకంటే మనం తెలంగాణ చూసినా, అటు పంజాబ్ చూసినా, లేకపోతే తమిళనాడు చూసినా కూడా మంచి అభివృద్ధిలో ఉన్నాయి. బీహార్ కూడా మంచి అభివృద్ధిలో ఉంది ప్రస్తుతం. వాళ్ళంతా ఎంత చక్కగా పనిచేస్తున్నారు ప్రభుత్వం. మనకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది 5 ఏళ్ళలో ఎంత సంపాదించుకుందామని తప్పితే, లేకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళకి మనం ఉండగలమనేమో తెలియదు. కాబట్టి ఎప్పుడే దంచుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలి, జరిగితేనే మళ్ళీ వేస్తారు, లేకపోతే వేయరు.